నేషనల్ హైవే, బెంగళూరు హైవే. ఇప్పుడు ఇది కొత్తది మనం లాంచ్ చేసేది ఎలైట్ వ్యాలీ. ఈ ఎల్పి నెంబర్ ఇది ఎలైట్ వ్యాలీ ఎల్పి నెంబర్ ఇది 181/2021 HRO H1. సో దీని కిందకి ఇది వస్తుంది. ఇప్పుడు మన పాతది ఉంది కదా, ఇది ఇలా ఉంటుంది ఇది. సో ఇది పార్క్, ఇది వాటర్ ట్యాంక్. ఆల్రెడీ డ్రైనేజ్ అంతా వేసేసినాము, వాటర్ లైన్ వేసేసినాం, చెట్లు కూడా పెట్టేసినాం. ఆల్రెడీ కంకర్ వేసి బీట్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు అన్ని కొత్త ఇండ్లు కట్టేసినాం మనం. ఇక్కడ ఒక గేట్ ఉంది, ఇటు నుంచి కూడా రోడ్ ఉంది, మళ్ళీ అక్కడ ఒక వే ఉంది, NRSA రోడ్ అనమాట. అక్కడ కూడా అన్ని ఇండ్లు కట్టేసాము. ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ అది స్టూడియో. సో ఇది మొత్తం 17 acresలో 14 acres ఓల్డ్ వెంచర్, న్యూ ఎక్స్పెన్షన్ 3 acre లాంచ్ చేస్తున్నాం ఈరోజు 3rd 4th 2022 ఉగాది సందర్భంగా ఈరోజు మనం ఎలైట్ వ్యాలీ లాంచ్ చేస్తున్నాం. రైట్, నీ డౌట్స్ ఏమైనా ఉంటాడు?
మిస్ ఇంటర్నేషనల్, మిస్ యుఎస్ఏ మా మోహన్ వెట్లపట్ల గారు, ప్రముఖ నిర్మాత. ఒకసారి రావాలి సార్, మళ్ళీ అమ్మాయిని పంపించినాక మళ్ళీ స్టార్ట్ మళ్ళీ చేద్దాం. మోహన్ వెట్లపట్ల గారు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ. సార్ కూడా జోషర్మ చాలా యాక్టివ్, అంటే చాలా ఇప్పుడు షూటింగ్ జరుగుతుంటే కూడా అమ్మాయి రామానుజ భార్యగా చేసింది. రామానుజ భార్యగా ఈ సినిమాలో, అంటే భగవత్ రామానుజుల గురించి తెలుసు కదా, ఆ రామానుజ భార్య అంటే ఎంతో నిష్టగా ఉండాలి. ఆ అమ్మాయిని అంత నిష్టగా చేసింది. ప్రతి సీను బావి దగ్గర స్నానం చేసే సీన్ ఉంటుంది. రాత్రి పూట చలికి కూడా రాత్రి 9:30 అవుతుంది. బకెట్లో ఎన్ని నీళ్లు పోసుకొని ఆ సీన్ చేసిందంటే నేనే ఆశ్చర్యపోయాను. అంటే యాక్టింగ్ చేయాలంటే ఎంత ఇష్టం. అమ్మ ఈ సబ్జెక్ట్ని అమెరికా నుండి వచ్చి ఈ కథ కోసమే ఇక్కడే ఉన్నది. మొత్తం కంప్లీట్ ఆమె సాక్రిఫైస్ చేస్తుంది. ఈ మనది అంటే నేను అంటే మా సినిమా మాది కదా, మా వెంచర్ లాంచ్ చేసేటప్పుడు నేను కూడా ఉండాలనే ఉద్దేశంలో ఈరోజు చెన్నై ప్రోగ్రామ్ అంతా కూడా వచ్చేసి మనం కలిసి వెళ్తుంది. అమ్మాయికి చిన్న ఫెలిస్టేషన్. సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆయన టైం చెప్పాలంటే నాకే భయం వేస్తుంది. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సార్, వెహికల్స్ అన్ని మూవ్మెంట్ రావడం. ఈనాటి మా ఎలైట్ వ్యాలీ లాంచింగ్ కోసం మా ఆహ్వానాన్ని మన్నించి మా సిఏ చక్రపాణి గారు, నాకు 20 సంవత్సరాల అనుబంధం, మా కంపెనీ స్టార్ట్ అయిన కూడా ఈరోజు వరకు ఆయన నాది 2013లో నా వెంచర్ లాంచింగ్ రోజు వచ్చారు. మళ్ళీ ఈరోజు 2022 చక్రపాణి గారు వచ్చారు. వారి ద్వారా మాకు అవోపా ప్రెసిడెంట్ శంకర్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సార్. వారిని తీసుకొని మా సిఏ చక్రపాణి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. మోహన్ వెట్లపట్ల గారు ఆయన ఎన్నో సినిమాలు తీసి ఈరోజు ఒక మూవీ టవర్స్ కూడా స్టార్ట్ చేసి దాదాపు మా నిర్మాతలందరికీ 900 మందికి ఆల్రెడీ బుకింగ్ చేసి ఇల్లు మూవీ టవర్ 2, మూవీ టవర్ 3 ఇప్పిస్తూ అటువంటి స్టేజ్లో ఉన్న ఆయన గత 3 సంవత్సరాల నుంచి కూడా సాయి వెంకట్ నీ దగ్గర నేను కొనాలి అంటే నేను ఎప్పుడు తప్పించుకుంటా. సార్ కొంటా అన్నప్పుడల్లా నేను తప్పించుకుంటా. కానీ ఈసారి మాత్రం నన్ను కౌన్సిల్ కూర్చోబెట్టి పైసలు తీసుకొని పోవాలన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తి మోహన్ వెట్లపట్ల గారు. వారిని వేదిక నారాయణించవలసింది కోరుతున్నాను. మా 20 సంవత్సరాల మా స్నేహం ఒక చిన్న స్థాయి నుండి ఆయన నేను ఒకేసారి ప్రారంభించాం లైఫ్. కాకపోతే నేను చాలా కష్టాల కడల నుంచి సక్సెస్ అయ్యాను. ఆయన తొందరగా సక్సెస్ అయ్యాడు. ఆయన ఎవరు కాదు, మా వేరు మాధు, ఆకాంక్ష గ్రూప్ సిఎండి, మా జాతపాత శ్రీ వైష్ణవ సంఘానికి అధ్యక్షుడు. అదేవిధంగా మంచి సేవా తత్పరం గల మంచి మా ఫ్రెండ్స్ మంచి చేసి అవి చూసిరా ఎంతమంది పెద్ద రిటైర్డ్ ఆర్టీఏ అదేవిధంగా ఆర్టీఏలో కూడా ఎన్నో సంచలనాలు సృష్టించిన వ్యక్తి. అదేవిధంగా రామానుజ సంక్షేమ పరిషత్ ప్రెసిడెంట్గా, చైర్మన్గా. ఇంకోటి ఏంటంటే నాకు 20 ఏళ్ళ నుంచి ఆత్మీయుడు. నన్ను ఎప్పుడు చిన్నప్పుడు 20 ఏళ్ళ క్రితం చూసినప్పుడే, నేను మామూలుగా ఉన్నప్పుడే నన్ను అంటూ ఉండేది, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అనేది. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడనే ఉంటాను. అటువంటి విజన్ ఉన్న, ఇమాజినేషన్ చేసిన మా ఫస్ట్ టైం వచ్చారు మా వెంకటేశ్వర్లు గారు, రిటైర్డ్ ఆర్టీఏ గారు. వారిని వేదిక ముందుకి సాధారణ సరే. క్రితము నేను సినిమా షూటింగ్ చేస్తున్నా.
షూటింగ్ చేస్తుంటే కర్నూలు నుంచి ఒక మిత్రుడు వచ్చింది. సార్ నేను చాలా సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను, నేను షూటింగ్ మధ్యలో ఉన్నా, ఇలా వచ్చాడు సార్ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందండి. అప్పటికప్పుడే క్యారెక్టర్ ఇచ్చిన అతని చలపతి 20 సంవత్సరాల నుంచి అట్లాగే నన్ను నేనే దేవుడు నేనే శ్రేయోభిలాషి రండి చలపతి గారు 20 సంవత్సరాల నుంచి నేనే దేవుడు నేనే శ్రేయోభిలాషిగా నన్నే అభిమానిస్తున్న వ్యక్తి అట్లాగే అప్పటి నుంచి అలాగే జర్నీ చేశాడు. అంటే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా సాయి వెంకటే నా దేవుడు అంటారు. అటువంటి అంటే మనల్ని ప్రేమించే వారిని నేను ప్రేమిస్తుంటాను, అలాగా నన్ను అభిమానించే వాళ్ళని మనం అభిమానిస్తుంటాం. అదేవిధంగా మా అర్జున్ గారు వారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మా అర్జున్ గారు లైనిజం సూర్యాపేట కానీ అండ్ స్టేట్ సంఘం కానీ అంటే చాలా యాక్టివిటీస్ ఆయన గురించి చెప్పాలి, చాలా పెద్దగా. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈరోజు లాంచింగ్ విషయాలు కొన్ని చెప్తాను. సో ఏంటంటే నేను సినిమా రంగంలో అంటే నా స్టోరీ అంతా మా వేరుకు తెలుసు కానీ ఎవరికందరికీ తెలియదు ఎక్కువ. సినిమా రంగం కంటే ముందు పాలిటిక్స్లో అండ్ బిజినెస్లో సోషల్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఒక టైంలో నేను సినిమా రంగానికి వచ్చాను. సినిమా రంగంలో సక్సెస్ అవుతూ కష్టాలు పడుతూ కింద పడుతూ పైన పడుతున్న టైంలో ఇది అంటే ఫైనాన్షియల్గా ఎంత సినిమా తీసినప్పటికీ మళ్ళీ రిలీజ్ టైంలో ఇబ్బందులు పడుతూ ఉండేవాడిని. అలా సినిమాలు తీసుకున్న టైంలో వచ్చిన ఆలోచనే రియాలిటీ రంగం. రియాలిటీ రంగంలో వచ్చిన తర్వాత నేను చాలా ల్యాండ్స్ కొన్నాను. 2012 నేను వచ్చిన టైంలో 2011లో 2008లో కంపెనీ స్టార్ట్ చేశాను. బట్ 4 సంవత్సరాలు నేను స్టడీ చేశాను రియాలిటీ రంగం అంటే ఏంటి, అసలు ఈ రంగంలోకి మనం అడుగు పెట్టవచ్చా పెట్టరాదా, ఇలా 4 సంవత్సరాలు చూసిన తర్వాత 2011లో భూములు కొన్నాను. 2012లో నేను ఊహించని స్థాయికి వెళ్ళాను. సైలెన్స్ ప్లీజ్. 2012లో ఊహించని స్థాయికి వెళ్ళడానికి కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ భూమి ల్యాండ్స్. శ్రీనివాస్ రెడ్డి గారు రండి రండి రావు గారు రండి. 2012లో రియాలిటీ రంగంలోకి వచ్చి ల్యాండ్స్ మీదనే బాగా సక్సెస్ అయ్యారు. అంటే భూమిని నమ్ముకున్న వాళ్ళు కొన్ని చేర్స్ తెప్పాడు పైకి చేర్స్ కొన్ని భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు. అలాగే నేను నమ్ముకున్న భూమిని ఈరోజు ఈ ల్యాండ్ ఉన్నప్పుడు 2015లో ఉన్నప్పుడు ఇది అడవి. ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ అసలు భూములు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. 30 లక్షలకు ఎకరం కొంటే ఈరోజు 2 నుంచి 3 కోట్ల ఎకరం ఇస్తారు. అసలు వెంచర్ వేయకపోతే 10 టైమ్స్ ప్రాఫిట్. వెంచర్ వేస్తే ఇంకేమన్నా వెంచర్ వేస్తేనే నష్టం. ఎందుకంటే డెవలప్మెంట్స్ అంతా చేయాలి, ఖర్చు చాలా పెట్టాలి. 50% ల్యాండ్ మనం వదలాలి. అదే ల్యాండ్ అనుకోండి, నేను ఇప్పుడు 6 సంవత్సరాలు ఈ భూమి ఎలా పెట్టుకుంటే దాదాపు 30 లక్షలు ఉన్నది 3 కోట్లు అంటే దాదాపు 10 టైమ్స్ 17 ఎకరాలు అంటే ఇన్ని కోట్ల రూపాయలు ప్రాఫిట్లు ఉంటాయి. వెంచర్ వేయడం ద్వారా ఏమవుతుంది అంటే ప్రాఫిట్ కంటే కూడా ఒక ఎస్టాబ్లిష్ చేసినామనే సంతోషం ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఇల్లు కట్టాము, ఇంకా ఇల్లు కట్టబోతున్నాము. నాకు 2015లో 16 అనుకుంటా మా శ్రీనివాస్ రెడ్డి గారు మా నైబర్ ఆయన ఒక మాట చెప్పారు. సైటు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, అన్న నువ్వు ఇది అమ్మకపోతే బెస్ట్ అన్నాడు. వెంచర్ ఇష్టం అందరూ వచ్చినాక అమ్మాలని చెప్తారు, కానీ మా శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారంటే అన్న నువ్వు ఇది అమ్మకపోతే బెస్ట్ అన్నాను. ఆ మాట నాకు బాగా ఎక్కింది. అవునని అప్పటి నుంచి బిజినెస్ చేయడం ఆపేసిన ఇక్కడ. తర్వాత మళ్ళీ 2018లో ఒక ఆలోచన వచ్చింది, అమ్మకుండా ఎన్ని రోజులు పెట్టుకుంటాము, ఇది ఏదో క్రియేషన్ చేద్దామని విల్లాస్ కట్టాలని ప్లాన్ చేస్తే విశేషమైన స్పందన వచ్చింది. నేను విల్లాస్ కడుతున్నాను అని ప్రమోషన్ చేసిన ఒక 3-6 నెలలలోపే కరోనా వచ్చేసి అయినప్పటికీ 20 ఇళ్ళు బిల్డింగ్స్ అన్ని కట్టారు. లేకపోతే అసలు ఈ పాటికి 150 ఇళ్ళు అయ్యేది ఇక్కడ. అయినా కూడా కరోనా వచ్చినా కూడా అసలు తలొక్కకుండా సమస్య లేదు. అసలు 270 రూపాయల సిమెంటు 400 అయింది, 400 రూపాయల కూలి 1000 రూపాయలు అయింది, 35,000 స్టీలు
85,000 అయింది. అంటే నేను అమ్మిందేమో తక్కువ రేటుకి అమ్మిన, కానీ తప్పదు. ఎందుకంటే కస్టమర్స్ నేను చెప్పేసిన నాకు ఇంత నష్టం వచ్చింది అని నేను మళ్ళీ అడగలేను, అడిగినా బాగోదు. సో కమిట్మెంట్కి కరోనా వల్ల నాకు 3 times 4 times లాస్ వచ్చింది. అంటే ఒక విల్లా మీద 10 to 15 lakhs లాస్ వచ్చింది. అయినా కూడా నో కాంప్రమైజ్, కష్టపడి మళ్ళీ వర్కర్లు వెళ్ళిపోతే కరోనాలో అసలు దేవుడికి వెళ్ళి ఆ బాధ. అంటే మనం కమిట్ అయ్యాం, కమిట్మెంట్ నిలబెట్టుకుంటేనే మన క్యారెక్టర్ ఉంటుంది. ఆ విధంగా 3 కరోనాలు కష్టపడి మొత్తానికి ఇల్లు కంప్లీట్ చేసేసాం. సో ఒక మేస్త్రి పోతే మళ్ళీ మేస్త్రి పోతే ఇంకో మేస్త్రి, కరోనాలో ఫస్ట్ కరోనాకు ఒక మేస్త్రి చెప్పు, రెండో కరోనాకు ఇంకో మేస్త్రి చెప్పు, మూడో కరోనాకు ఒక మేస్త్రి చెప్పు. సో ఇలా ఇన్ని కష్టాలు పడ్డా కూడా సక్సెస్ ఇంపార్టెంట్. అంటే లైఫ్లో ఏముంటుందంటే మనం ఎంత కష్టపడమన్నది ఎవరు చూడరు, సక్సెస్ ఎంతవరకు అయ్యామనేది ఇంపార్టెంట్. సక్సెస్నే చూస్తారు, లాస్ట్కి వచ్చిన తర్వాత మా ఇల్లు కంప్లీట్ అయిందా లేదా చూస్తారు. కానీ ఈ 365 days మనం ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని బాధలు పడ్డాము ఎవరు చూడరు. అలాగే నేను ఇక్కడ బిల్డింగ్స్ కట్టినప్పుడు ఈ ఇంట్లోకి కిరాయికి ఎవరు వస్తారు అని చాలామంది అనేవారు. ఇవాళ మా వెంచర్లో దాదాపు బయట వాళ్ళు 4 tenants ఉన్నారు, కిరాయికి వచ్చి ఉన్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, హైదరాబాద్ సాఫ్ట్వేర్ వాళ్ళ భార్య సాఫ్ట్వేర్ కంపెనీ, అతను ఇక్కడ జాబ్ ఫ్యాక్టరీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఇక్కడ రెంట్కున్నారు. అదేవిధంగా బిల్డింగ్ కూడా ఫుల్ ఫర్నిచర్ చేసి షూటింగ్లకి, నేను సినిమా రంగం ఉన్నా కాబట్టి షూటింగ్లకి ఇస్తే దాదాపు ఒక్కొక్క సినిమా 10 రోజులు 15 రోజులు ఇక్కడే సినిమా షూటింగ్ చేసుకున్నారు, మూవీస్ కూడా. దానికోసం షూటింగ్ కోసం ఫుల్ ఫర్నిచర్ బిల్డింగ్ తయారు చేశారు. ఈ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఒక్కొక్కరికి 5 విల్లాస్ ఇవ్వడము, విల్లాస్ ఇస్తే మొత్తం కంప్లీట్ డే అండ్ నైట్ ఇక్కడే ఉండడం, సినిమా షూటింగ్ చేసుకోవడం. ఇప్పుడు ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్తే హోటల్స్ తీసుకోవాలి, 20-30 రూములు తీసుకోవాలి హోటల్. ఇక్కడ అలా లేకుండా మొత్తం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ వండుకోవడానికి గిన్నెల దగ్గర నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళు వస్తే ఊరికి ఇట్లా ఆర్టిస్టులు వస్తే సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో పోతే ఎట్లా ఉంటుందో అలా ఏర్పాటు చేసిన ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కూడా గ్రీన్ మ్యాట్ స్టూడియో తయారు చేసిన. ఈ గ్రీన్ మ్యాట్ స్టూడియోలో ఏంటంటే ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తే కాశ్మీర్లో ఉన్నట్టుంటుంది, ఇక్కడ షూటింగ్ చేస్తే అమెరికాలో కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అట్లాంటి గ్రీన్ మ్యాట్ స్టూడియో ఈ పైన అంతా తయారు చేసి ఇంకా కొత్త ఉంది. ఇదంతా చేసేది వర్క్, చిన్నది వరకు ఇక్కడ చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా చేయడానికి ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇక్కడే కార్ నడుపుతున్నట్టు ఎక్కడో హైవేలు నడిపినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కార్ నడిపినట్టు యాక్టింగ్ చేసినా ఎక్కడో హైవేలు చేసినట్టు ఉంటుంది. సో అలాంటి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వచ్చింది, ఆ స్టూడియోస్ అన్నీ కూడా ఇక్కడ చేశారు. సో ఈరోజు ఎలైట్ వ్యాలీని ప్రారంభిస్తున్నాం. 14 ఎకరాలు ఉన్నాయి, దాన్ని 3 ఎకరాలు న్యూ ఇప్పుడు కంకర్ రోడ్ అదంతా వేసింది, 3 acre లాంచింగ్ చేస్తున్నాం. అఫీషియల్గా ఈరోజు ఎందుకు పెట్టుకున్నానంటే ఉగాది అంటే నాకు ఇష్టం. ఉగాది అనుకోకుండా సార్ కూడా బర్త్డే అని తెలిసింది. విష్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. రామసత్య గారు మా నిర్మాత సోదరుడు, ఆయన కూడా చాలా ఇష్టం, ఆయన కూడా వస్తున్నారు దాంట్లో. సో అంటే మనం అంత సపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు విల్లాస్ని తయారు చేశాను, మళ్ళీ విల్లాసే కట్టాలని ప్లాన్ చేశాను. ఎందుకు విల్లాస్ కట్టాలంటే ఇక్కడ 1,00,000 వెంచర్లు ఉన్నాయి, ఎవరు కూడా ఇల్లు కట్టరు, ఓన్లీ ప్లాట్స్ అమ్మేస్తారు. ఇల్లు కట్టాలంటే చాలా కష్టం. ఇల్లు కట్టాలంటే వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, అన్ని ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఈ ఏరియా మొత్తంలో ఎలక్ట్రిసిటీ, పవర్, స్ట్రీట్ లైట్ ఉన్నది నా ఒక్క వెంచరే. ఇక్కడ 1,00,000 వెంచర్లు ఉంటాయి, ఎవరికి కూడా ఫ్లాట్స్ అమ్మేస్తారు, వెళ్ళిపోతారు. బట్ ఈ నా పక్కన వెంచర్ ఉంది, నేను మొన్నక ముందు 10 ఏళ్ళ ముందు వెంచర్ ఇచ్చాను ఎదురుగా. ఇలాగా 1,00,000 వెంచర్లు ఉంటాయి, ఎవరు కూడా ఫ్లాట్స్ అమ్మేసి వెళ్ళిపోతారు, వాళ్ళకంటూ ప్రాపర్టీ కూడా ఉంచుకోరు. సో నేనేం చేశానంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తేనే భూమికి విలువ వస్తుంది అనే ఉద్దేశంలో ఇక్కడ ఇల్లు ఫస్ట్ ఈ స్టూడియో కట్టాను, కింద పైన ఫంక్షన్ హాల్ ఇదంతా కట్టాను. కట్టినప్పుడు ఆ రోజుల్లో 60 లక్షలు అయింది. ఇక్కడ 10 లోపల పోతే 15 లక్షలు ఎకరం, 4 ఎకరాలు వస్తుంది. అందరూ అన్నారు ల్యాండ్ కొనుక్కోవచ్చు కానీ ఈ భూమికి విలువ తీసుకురావాలి. ఈ డబ్బు తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టి, వేరే వాళ్ళంతా చేసేది అదే. ఇక్కడ డబ్బు తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టి అక్కడికి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు. సో నేను ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాను. ఇప్పుడు ఎదురుగా కూడా దాదాపు 10 ఎకరాల ల్యాండ్ కొన్నాను, 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంకా 3 ఎకరాలు కావాలి. ఎదురుగా ఈ జోగంగూడ విలేజ్ నుంచి ఆ బ్యాక్ దాకా నా మనదే సైట్. ఆడ కూడా 2 ఎకరాలు డిటిసిపి లేఅవుట్ వేసాను, లాంచింగ్ చేయలేదు, అది నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ టెంపుల్ కట్టబోతున్నా. ఇది వచ్చే నెల శంకుస్థాపన, దాదాపు 5,000 మందితో
శంకుస్థాపన చేసే ప్లాన్లో ఉన్నా. సో అందుకోసం ఫస్ట్ ఎలైట్ వ్యాలీ లాంచ్ చేస్తూ మే ఫస్ట్ వీక్లో ఎలైట్ వ్యాలీ భూమి పూజ చేయబోతున్నా. అప్రాక్సిమేట్గా ముహూర్తం చూసుకొని జూన్ అట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాదాపు ఒక 5,000 మందితో శంకుస్థాపన చేయాలనే ప్లాన్లో ఉన్నా. సో ఇప్పుడు మన బ్రోచర్ని మన అతిథులందరూ లాంచ్ చేస్తారు. లాంచింగ్లో మా దిస్ నిర్మల గారు రండి. ఎలైట్ వ్యాలీ బ్రోచర్ లాంచ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా చీఫ్ గెస్ట్ అందరికీ కూడా మోహన్ వెంకటపట్ల గారు, విఠల్ గారు అందరికీ, వేణుమాధవ్ గారికి ధన్యవాదాలు. ఎలైట్ వ్యాలీకి ఫస్ట్ బుకింగ్ చేసి ఫుల్ పేమెంట్ ఇచ్చిన మా మోహన్ వెంకటపట్ల గారు నాకు ధైర్యం తీసుకొచ్చారు. వద్దు సార్ నేను లాంచ్ చేసినట్టు తీసుకున్నాను, ఫస్ట్ టేబుల్ మీద డబ్బులు తీసుకుని పోను అని నన్ను ఫోర్స్ చేసి నాకు ఎంకరేజ్ చేసి ఇంత సీనియర్ నిర్మాత ఎక్స్ట్రాడనరీ ప్రొడ్యూసర్ మా మోహన్ వెంకటపట్ల గారు ప్లాట్ చూడకుండానే నా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీసర్ పిలిచి, నువ్వు ఎప్పుడు తప్పించుకొని పోతున్నావు, నేను 3 ఏళ్ళ నుంచి నీ దగ్గర కొంటా అంటే ఈరోజు నువ్వు డబ్బులు తీసుకొని పోవాలి. వద్దు సార్ చిన్నగా తీసుకుంటా అని వాళ్ళు ఒకసారి తప్పించుకున్నాం. కానీ మొన్న మళ్ళీ కూర్చొని వాళ్ళ డబ్బు పెట్టి ఇది తీసుకొని పోతావా లేదా అన్నారు. అటువంటి మా హానెస్ట్ అంటే ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం. వారికి ఫెలిసిటేషన్ చేయవలసిన మా అతిథులందరినీ కోరుతున్నాను. ఇప్పుడు మా మోహన్ వెంకటపట్ల గారు మాట్లాడారు. ఇంతకుముందు 3 years బ్యాక్ ఒక సందర్భంలో ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా తీసుకుందాము అనుకుంటే సో కుదరలేదంటే ఆయనే వాటిని అవాయిడ్ చేసేయడం అని అనిపించింది. అది వాస్తవం. బట్ ఎనీవే మొన్న ఇలా నేను చేస్తున్నాను అని లోపల ఒకసారి ప్రొడ్యూసర్ కోసం కూర్చొని మాట్లాడదామని చెప్పేసి as he said, without even seeing any venture plots or anything, even brochure also, I said that okay, how much it is this much అదనంగానే ఇమీడియట్ పేమెంట్ చేసి ఓకే ఒక మోడల్ హౌస్ బట్ కట్టమనేది చిన్న రిక్వెస్ట్ అయితే చేశాను. ఫస్ట్ ఒక మోడల్ హౌస్ అనేది ఆ ప్లాట్లో కడితే అది ఇంకా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ఇమ్మీడియట్ రిమైనింగ్ ప్లాట్స్ కూడా సేల్ చేస్తానికి ఇది ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒకటి కూడా చేయమని చెప్పారు. సో విత్ ఇన్ నెక్స్ట్ 1 or 2 monthsలో ఆ గేట్ కూడా పెట్టేసి బ్లాక్ టాప్ వేసి ఆ ముహూర్తం కూడా కట్టాలని ఇంతకుముందు అన్నారు కాబట్టి సో ఆ మోడల్ హౌస్ లాంటివి కడితే బాగుంటుంది అనేది సభాముఖంగా మళ్ళీ వినవించుకుంటాం.
వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. దీనివల్ల డెఫినెట్గా నా తర్వాత కూడా ఇంకా చాలామంది మా ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా వస్తారు. ఆల్రెడీ ప్రాసెస్లో కూడా ఉన్నారు, ఇవాళ రావాలి బికాస్ సమ్ మ్యారేజ్ ఫంక్షన్ రాలేకపోయారు, తొందరగా వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. ఎనీవే ఐ విష్ సాయి వెంకట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సార్ థ్యాంక్ యూ సార్. సత్యం గౌడ్ గారిని రావాల్సిన కోరుతుంది. సత్యం గౌడ్ గారు టీఆర్ఎస్ లీడర్, మా శ్రేయోభిలాషి సత్యం గౌడ్ గారు. హౌసెస్ ఉన్నా కూడా ఏంటంటే కొత్తగా వచ్చేది, కొత్తగా ప్లాన్ చేస్తున్నాము. సో అంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ వచ్చింది. ఈ వాల్స్ కూడా ప్లాస్టింగ్ లేకుండా సిమెంటు లప్పం పెట్టడము, కలర్ వేయడం లేకుండా కొత్త టెక్నాలజీ వచ్చింది. దాని మీద రీసెర్చ్ చేస్తున్నాము. టోటల్ ఈ వాల్కి కంప్లీట్ కలర్స్ కూడా చేంజ్ చేసుకునే టెక్నాలజీ వస్తుంది. సో దాని మీద డిస్కస్ చేస్తూ ఒకటి సార్ అన్నట్టుగా మోడల్ హౌస్ కూడా ఒకటి కడితే బాగుంటుందని మేము కూడా అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 20 విల్లాస్ కట్టినాము. కానీ ఇప్పుడు ఈ విల్లాస్కి వచ్చేసరికి ప్లాన్ చేంజ్ చేసి ఇంకా బెస్ట్ న్యూ టెక్నాలజీ ఏంటని చెప్పి మేము కూడా కొన్ని ప్లాన్స్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఈ రోజుకి ఈ ముహూర్తం బాగుంది, ఉగాది సందర్భంగా అయితే బాగుంటుందని ఈరోజు ఒక యాక్చువల్గా 2 సంవత్సరాల నుంచి మేము బిజినెస్ చేయలేదు, మార్కెట్ చేయలేదు, అసలు 2 సంవత్సరాల నుంచి వ్యాపారాన్ని ఆపేసాం ఈ కరోనా చేయబట్టి. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవడానికి ఈరోజు ఒక రీచెక్ పెట్టాం. బట్ విశేషమైన స్పందన వచ్చింది, బాగా టీవీలో రెస్పాన్స్ బాగా వచ్చింది. మళ్ళీ ఈరోజు మొదటి మీటింగ్ ఇది ఆఫ్టర్ 2019 తర్వాత 20, 21, 2 సంవత్సరాలు బ్లాక్. ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ 2 ఇయర్ బిజినెస్లోకి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈరోజు ఫస్ట్ మీటింగ్ అండ్ ప్రైమరీ మీటింగ్. బ్రదర్ చెప్పినట్టుగా మళ్ళీ మేలో భూమి పూజ వరకల్లా టోటల్ స్ట్రక్చర్ తోటి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి ప్లాన్ చేసే ఉద్దేశం ఉంది. సో అదేవిధంగా మా మాధవ్ ఈరోజు ఒక ఆయన నేను ఒక సక్సెస్కి కారణం ప్రతి దాంట్లో. ఈరోజు ఒక స్థాయి అంటే మామూలు కాదు, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి మా మాధవ్. మేమిద్దరం చిన్నప్పటి నుండి 20 సంవత్సరాల నుంచి ఒక స్నేహితులుగా వస్తున్నాం. ఆయన ఒక రంగంలో సక్సెస్ అయ్యాడు, నేను ఒక రంగంలో సక్సెస్ అయ్యాడు. సో మా వేణుమాధవ్ స్పందించాల్సింది. అందరికీ నమస్కారం. ఎలైట్ వ్యాలీకు కంగ్రాచులేషన్ ముందుగా అన్న. ఒకటే మనం ఈరోజు నేను ఒక 2 years బ్యాక్ అందరు కరోనా వచ్చింది అనుకున్నారు. కరోనాలో లాభపడింది ఒక్కటే సాయి వెంకట్ కాదు. ఎందుకంటే 2 ఏళ్ల కింద ఒక ఎకరం ఇక్కడ ₹1 కోటి ఉంది, ఈరోజు 3 కోట్లు అయింది. కానీ అమ్మకుండా లాభమైంది. స్థలం ఎప్పుడు కూడా మనం అనుకుంటాం కానీ రెట్టింపు అవుతుంది. మధ్యలో కూడా అన్న స్థలం రియల్ ఎస్టేట్ చాలా మంది మనం పెట్టేది అమ్మేద్దాం మొత్తం స్థలం అని చెప్పాను. వద్దు అన్నాడు. ఎందుకు అన్నాడు, స్థలం ఈ రోజు ఉన్నా రేపైనా పెరుగుతుంది, మన వాళ్ళకే అమ్మాలి, మన వాళ్ళే బాగుపడాలి. మరి ఎవరితో మార్కెటింగ్ చేసి అమ్మితే వాళ్ళు బాగుపడతారు. ఈ స్థలం ఎప్పటికైనా రేటు పెరుగుతుంది కాబట్టి మన వాళ్ళకే అమ్మాలని మార్కెటింగ్ చేయండి. 30% మార్కెటింగ్ చేసేది దీంట్లో, ఓన్లీ 30%. మిగతా 70% ఈరోజు 10 times పెరిగింది ఈరోజు మార్కెటింగ్ కూడా. అలానే అందరూ ల్యాండ్స్ కూడా చాలా మంది రిలేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ మీకు ల్యాండ్ చూపిస్తారు, ఆ నెంబర్ మీకు తెలియదు, ఆ దాని గురించి మీకు తెలియదు. ఈ స్థలం మీద అంటారు, రిజిస్ట్రేషన్ చేస్తారు, ఆ పేపర్లు మాత్రమే బీరువాలు ఉంటాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు బీరువాలే ఉంటాయి. కానీ ఇల్లు కట్టించే వాళ్ళు ఎవరు లేరు రిజిస్ట్రేట్ లో. ఫస్ట్ టైం సాయి వెంకట్ గారు ఇల్లు కట్టించిస్తున్నారు. ఆ కట్టించిన నమ్మకం మన ఇంట్లో ఉండొచ్చు. మీ పేపర్లు మీ బీరువాలో కాదు, మీ ఇంట్లో ఇక్కడ ఇంట్లో వచ్చి ఉండొచ్చు. మీరు అంత కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి ఇల్లు కట్టడం వల్ల. ఈ రోజు రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ రిజిస్టర్ చేసి ఇస్తున్నారు. ఆ ల్యాండ్ 20 ఏళ్ళ కింద మీరు పోరు, ఆ ఓనర్ ఉన్నాడు ఆ టైం. ఇది అలా కాదు, 70% మనం మన దగ్గర పెట్టుకుని 30% అమ్ముతాం. అంటే ఓనర్ ఎప్పుడైనా ఇక్కడే ఉంటాడు, ఏ రోజైనా ఇక్కడే ఉంటాడు ఓనర్. ఏ రోజైనా మన ల్యాండ్ అడగవచ్చు మనం. ఆ కంఫర్టబిలిటీ మనకు ఉంది. ఎలైట్ వాల్యూ చాలా బాగుండాలని, మీరు కూడా చాలా ఎంతో పైకి ఎదగాలని పైకి ఎదిగారు, నాకన్నా ఎక్కువ ఎదిగారు, అందులో సందేహం లేదు. పద్మ గారని
7 years కింద నేను వీరిని జాబ్లో పెట్టాను, నేనే అమ్మాయిని. ఆ అమ్మాయి ఇక్కడ జీతంతోనే తలకొన్నది, ఇక్కడ జీతంతోనే దాదాపుగా 2 కోట్లు సంపాదించింది. ఇక్కడ ల్యాండ్ కొడుతుంది, ఇక్కడే ఉంటుంది, ఇక్కడ జీతమే ఇక్కడ ఇస్తున్నారు. కానీ నేను మాత్రం అక్కడే ఉన్నాను, ఇక్కడ పెట్టి. అంత అద్భుతంగా ఈ ల్యాండ్, ఎందుకంటే మనకు మంచి మనసు ఉంటే ఎప్పటికైనా ఏ ల్యాండ్ అయినా రెట్టిపోతుంది అన్నదానికి ఒకటే నిదర్శనం. ఈరోజు నేను 20 నుంచి ఎంత కష్టపడినో మీరు 10 ఏళ్ళలో నాకనే డబ్బులు సంపాదించారు. ఇంకా ఉంది. అందుకే మీరందరూ కూడా ల్యాండ్ మీద డబ్బులు పెడితే ఎక్కడా పోవు మనకు. అందరు ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ల్యాండ్ మనకు సెక్యూరిటీ, అందరు ల్యాండ్ మీద పెట్టాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాస్తవం ఏంటంటే యాక్చువల్లీ కరోనాలో అందరూ వ్యాపారం చేస్తారు, నేను వ్యాపారం చేయలేదు. కరోనాలో భూములు కొన్నా నేను. కరోనాలో అసలు డేంజర్ టైంలో, అసలు బయటికి రాని టైంలో ఎదురుగా భూములన్నీ కొంటుంటే అనుభవం అని ఓనర్ సార్ నాకు ఇంత కష్టంగా ఉందంటే 1 monthలో డబ్బులు మొత్తం పేమెంట్ చేసినాం. వ్యాపారం వేరే, నేను భూములు కొనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. ఎలా అంటే బైసాబ్ లాంటి ఎంత పెద్దవాళ్ళు ఉండి తీసుకుంటామన్నా కూడా నేను ఎందుకు ఎస్కేప్ అయినా అంటే మనం ఏదైనా స్టాండర్డ్ ఉంటేనే ముందుకెళ్ళాలి. ఇప్పుడు కూడా బైసాబ్ మొన్న కూర్చోబెడితే కూడా అంతా రెడీ చేసినా కాబట్టి ఓకే ఇప్పుడు వెళ్తాం ట్రాన్సాక్షన్. అలాగా నేను ఇది భయంకరమైన లాక్డౌన్లో కూడా భూములే కొనుక్కున్నాను, ల్యాండ్స్ కొన్నాను. ఎదురుగా ఈ వెంచర్ కూడా నెక్స్ట్ మంత్ లాంచింగ్ ఉంది. ఆ జోగమూడు ఈ నెక్స్ట్ జస్ట్ ఆపోజిట్లోనే, అది కూడా మనదే డిటిసిపి లేఅవుట్. అక్కడ నుండి బ్యాక్ ఆ వాల్ కనిపించేదాకా మనదే సైట్. ఇంకొక 10 ఎకరాలు అక్కడే ఉంటున్నాము ల్యాండ్. అది కూడా షార్ట్లీ అంటే నేను అదంతా కూడా డిటిసిపి లేఅవుట్ అంటే ఇంతకుముందు అనుకున్నాను కానీ వేయట్లేదు. ఓన్లీ భూములుగానే ల్యాండ్ బ్యాంకింగ్ చేస్తున్నా. నేను తినే అన్నం కూడా నా పొలం ఎదురుగా పొలం రైస్ నేను తినేది కూడా నా పొలం బియ్యమే తింటున్నాను. సో వెరీ హ్యాపీ, అంటే మంచి టేస్టీ ఫుడ్ ఉంటుంది, మంచి బియ్యం వస్తుంది. ఈ ఊరి వైస్ చైర్మన్ ఉప సర్పంచ్ సురేష్ అని ఆయనే నాకు నా పొలాన్ని మొత్తం ఆయనే కవర్ చేస్తాడు. నాకు బియ్యం ఇస్తాను, నేను ఇంకేం అడగా. మాకు ఇప్పుడు మా వెంచర్లో మా పద్మ కానీ ఇట్లా అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నా బియ్యం ఇస్తాను అందరికీ. సో ఆ విధంగా భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడైనా డెవలప్ అవుతాడు. ఆ విధంగా భూమిని నమ్ముకున్నాం. మా 20 సంవత్సరాల మా సిఏ మా చక్రపాణి గారు వారు స్పందించాల్సి కోరుతున్నారు. అందరికీ నమస్కారం. సాయి వెంకట గారు చెప్పినట్టు నేను ఆయనతో 20 ఏళ్ళుగా చార్టర్డ్ అకౌంటెంట్గా అసోసియేట్ అయ్యాను. సో ఆయన నాకు నచ్చిన అంశం ఏంటంటే ఏదైనా చాలా డెప్త్గా ఆయన చూస్తారు, పరిశీలిస్తారు, తర్వాత డిసిషన్ తీసుకుంటారు. ఉదాహరణకి మనం ఏదైనా ప్రాపర్టీ ఉంటే దాంట్లో ఈసీ అనేది 23 years 30 years తీసుకుంటాం. కానీ ఆయన 50 years హిస్టరీ చూస్తారు. ఎవరైనా 50 years హిస్టరీ చూడగలుగుతారా? ఇవ్వడం చాలా కష్టం. దానికి అంతవరకు 50 years ఒక లింక్ డాక్యుమెంట్స్ని ఆయన తీసుకుంటారు, క్షుణ్ణంగా స్టడీ చేస్తారు. సో మీకు క్లియర్ 100% కాకుండా 200% క్లియర్ టైం ఉండేట్టు ఆయన చూసుకుంటారు. ఆయన వెంచర్స్లో ఆయన ఎవరు నష్టపోకూడదు అంటే ఆయన సిద్ధాంతం. తను నష్టపోయినా పర్వాలేదు కానీ కస్టమర్స్ నష్టపోకూడదు అనేది ఆయన బేసిక్ ప్రిన్సిపల్. ఆయన చెప్పినట్టు కరోనా టైంలో కన్స్ట్రక్షన్ విపరీతంగా పెరిగాయి. 30% కాదు 40-60% కూడా పెరిగాయి. నేను ఎందుకంటే నాకు తెలుసు ఎంత పెరిగాయో కాస్ట్ అనేది. కానీ ఆయన రేట్ పెంచలేదు. మాకు జనరల్గా ఎవరైనా చేస్తారు, ఒక అగ్రిమెంట్లో ఎస్కలేషన్ క్లాస్ పెట్టి రేట్లు పెరిగితే రేట్ పెరుగుతుందని చెప్తారు. కానీ ఆయన రేట్ పెంచలేదు, అదే రేట్కి ఇచ్చారు. సో అంత డిసిప్లిన్ వ్యక్తి కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మొన్న ఏంటంటే ఆయన సినిమా కూడా షూటింగ్ అని కూడా పాల్గొన్నారు జయగో రామన్నగా. అక్కడ ఆయన ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారంటే కొత్త వాళ్ళని వాళ్ళే సొంతంగా డైలాగ్స్ ఇది కూడా ఆయన ఇది ఇచ్చారు. అంటే ఒక స్క్రిప్ట్ హార్డ్గా ఇదే ఫాలో అవ్వాలి, ఇటువంటి ఈ డైలాగ్స్ చెప్పాలని కాకుండా తన తరఫున డైలాగ్స్ కూడా చెప్పొచ్చు. అటువంటి ఇది ఆయన కల్పిస్తారు, ఎంకరేజ్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఆయన ఈ ఎలైట్ వ్యాలీ చాలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చేందుకు ఆయన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మా హనుమంతరావు గారు కూడా వచ్చారు, నిర్మాత. ఈ మధ్య విజయ్ దేవరకొండ బ్రదర్తో సినిమా, విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండతో సినిమా తీశారు. రండి హనుమంతరావు. రండి, వెల్కమ్ సార్. దివాకర్ గారు ఇక్కడ మీరే కదా? ఓకే. అదే రామ్ సత్య గారు చెప్పారు దివాకర్.
సో థ్యాంక్ యూ సార్, చంద్రబాబు గారు చాలా విషయాలు చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చలపతి గారు. అందరికీ నమస్కారం. ముందుగా సాయి వెంకట సార్ గారికి శుభాకాంక్షలు. సాయి వెంకట సార్ గారు నాకు 15 ఏళ్ళ నుంచి తెలుసు. నిరంతర శ్రమజీవి. ఇలా 5 గంటలకు వేస్తే రాత్రి 11-12 గంటల వరకు అంత యాక్టివ్గా ఏదో ఒకటి చేయాలి, బిజినెస్ చేయాలి. ఒక పక్క సినిమా షూటింగ్ జరుగుతుంది. సార్ గారి దగ్గర నేను స్క్రిప్ట్ రైటర్గా చేస్తున్నాను. సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నాడు. అది బాగలేదు, ఇది చేయి, ఇది బాగలేదు, అది చేయి. సార్ మీరు కూడా షూటింగ్ మీద దృష్టి పెట్టండి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తే, ఇది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ ఇల్లు 100 ఏళ్ళు ఉంటుంది. నా దగ్గర కస్టమర్ ఇల్లు కొంటే 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. సినిమా ఈరోజు అంతా రేపు తీసుకుంటా అని చెప్పి రోజుకు 2-3 లక్షలు షూటింగ్ ఖర్చు. దాన్ని పక్కన పెట్టి ఆ కిటికీ అట్లా పెట్టు, ఈ సిమెంట్ వాడు, ఆ టైల్స్ వాడు. రియల్లీ ఐ అప్రిషియేట్ సార్. వాళ్ళు కట్టించినటువంటి ఇళ్లలో, కొన్నటువంటి ఇళ్లలో మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన ఇంకా రిటైర్డ్ ఆర్టీఏ ఒకటే సెకండ్ ఆర్టీఏగా హైదరాబాద్లో ఉర్రు తొలగించాడు. ఆయన రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్లో ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు రామోదర సంక్షేమ పరిషత్ చైర్మన్గా 1000 మందికి సాయం చేస్తున్న వ్యక్తి మా మిత్రుడు, మా రిలేటివ్ నాగేశ్వర సార్. అందరికీ నమస్కారం. సాయి వెంకట గారు ఈరోజు ఈ స్థాయికి వస్తారని నేను గత 30 సంవత్సరాలకి చెప్పాను. నాకు 20 అన్నాడు. 94 ఆ ప్రాంతంలోనే నాకంటే చిన్నవాడు, 15 సంవత్సరాల పైన చిన్నవాడు. ఒక మీటింగ్లో చూసి చెప్పాను, ఆయన చెప్పాను, ఇదో ఒక రోజు మంచి స్థాయికి వస్తాడు. అప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, కట్టబట్టలతో వచ్చి ఆయన వచ్చి కాకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయన దగ్గర. నన్ను వెంటేసుకొని ఎప్పుడు ఆ రోజు కూడా ఏం లేదు కూడా నన్ను వెంటేసుకొని నేను లీడర్ అనేటువంటి ఎక్స్పోజర్ తనకు తానుగా కల్పించుకొని ఎవరు లేదు ఆయన కాకపోతే అయినా కూడా నాకు నేను లీడర్ అనేటువంటి ఇదిలో ఆయన తీసుకొచ్చిండు. సో ఈరోజు ఆయన చాలా సంతోషంగా ఉంది మాకు. మరి ఇంత స్థాయిలో ఉందని అనుకోలేదు. 4 ఎకరాలు ఉంది అనుకున్నాను. సో మీరు ఇలాగే రాబోయే కూడా ఇంతకు 2 ఎదగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా టీచర్ సినిమా జీవరావు అంటే కూడా 100 రోజుల పండుగ నాకు పిలిచి మరి మాట్లాడే అవకాశం మీతో కోరుకుంటూ ఆ జీవరావు సినిమా కనీసం 100 రోజులు అంటున్నాను ఆడాలనే ఆకర్షించాలి. అన్ని సందర్భాల్లో మరి రాబోయే కూడా ఇంకా దినదినం కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించారు. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మాది రాయలసీమ ఆర్లగడ్డ. మేము 2015లో పిఎన్ఆర్లో చేరినాము. చేరిన కొత్తలో సార్ పరిచయం మాకు. ఇక్కడ ఏదో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసినాం రామంటే 2016లో ఇక్కడికి వచ్చాము. ఈ పొలం ఇదంతా చూసిన తర్వాత అందుకన్నా పొలం ఎందుకు అనుకుంటున్నాం అన్నాము. ఇంకా ఎక్కడైనా ఇంకో ఇదైతే ఉంచుకోవాలని చెప్పాము. ఆ రోజు లేదన్న వ్యాపారాన్ని తీసుకున్నాము. చాలామంది నన్ను అనుకూలంగా అన్నాము. ఇక కొంత అయితే ఆపిండు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ రంగమే కాదు, మాకు పరిచయమైనంతలో సినిమా రంగంలో ఉన్నాడు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. ఇవన్నీ సాలక మళ్ళీ మా పిఎన్ఆర్ కూడా సజెస్ట్ చేస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప హృదయం నాకైతే అందుబాటం లేదు. అంత ఓపిక, అంత ఓర్పు ఉండడం, ఒక మాట మీద ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి సాయం కోరిక వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టడమని ఎన్నోసార్లు చెప్పినాడు. ఆ కోరిక నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ మీ అందరినీ కోరుకోమని సెలవు. సూపర్ అన్న, చాలా బాగా చెప్పారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టడం ఎన్నో రోజుల కళ, అది త్వరలో నెరవేరబోతుంది. దానికి అన్ని సిద్ధం చేశాను. ప్లానింగ్ ఎవ్రీథింగ్ సిద్ధం చేసడం జరిగింది. సో అర్జున్ గారు 5 minutesలో క్లోజ్ చేస్తానండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మరి సాయి వెంకట్ గారు ఈనాటి ఎలైట్
వారిని ఆవిష్కరించడం, అదేవిధంగా ఈ సందర్భంలో మన లాయి వేణుమాధవ్ అధ్యక్షులు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వేదికపై అందరికీ నమస్కారాలు, వేదిక అందరికీ నమస్కారం. ముఖ్యంగా సాయి వెంకట్ గారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే జనరల్గా మనం ఏదో ఒక రంగంలో నిష్ణాతమై ఉంటాం, కానీ ఒక వ్యక్తి అనేక రంగాల్లో నిష్ణాతులై ఉండడం నిజంగా ఇది ఒక దేవుడు ఇచ్చిన వరం. అందుకొరకే ఈ రామానుజ సినిమాతో ఆయన అభినవ రామానుజుడు అయ్యాడు. చాలా సంతోషం. నిజంగా ఆ ఫోటో కనుక మనం ఆ పాంప్లెట్ లో చూస్తే నిజంగా రామానుజుడు ఇట్లా ఉండేవాడు అన్నంత, ఎలాగైతే ఎన్టీఆర్ మన వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు వేసినప్పుడు వేస్తే ఎలా ఉండేవాడో, అదేవిధంగా మా సాయి అభినవ రామానుజుడు లాగా అసలు ఆ విధంగా ఉంది. మరి ఆ ఫోటో చూడగానే నిజంగా చేతులకి నమస్కరించాల్సిన అనుభూతి కలుగుతుంది. మరి అలాంటి వ్యక్తి వివిధ రంగాల్లో నిష్ణాతుడై ఉంది. మన కుల సంఘమై ఉన్నటువంటి నిజంగా వేణుమాధవ్ అయిపోయింది, మన సాయి వెంకట్ గారు అయిపోయింది, వెంకన్న గారు అయిపోయింది, వీరందరూ మన సంఘానికి చేసే సేవ ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీరు చెప్పింది ఒకటి గుర్తొచ్చింది. మన బీబీ నగర్ కొండమడుగు వేణుగోపాల స్వామి దేవాలయంలో షూటింగ్ చేస్తున్నాను. ఆ రోజు నేను రామానుజుడు సన్యాసం తీసుకున్న తర్వాత క్యారెక్టర్ నేను మొత్తం వేషం వేసుకొని బయటకు వస్తే ఆ దేవాలయ నైగాలే పాదాభివందనం చేసి దేవాలయ అర్చకులు నన్ను చూసి అసలు ఇదైపోయి అసలు వాళ్ళు రోమాలు నిలిచిపోయినాయి మమ్మల్ని అని చెప్పి అయ్యగారులే నాకు పాదాభివందనాలు చేసి నన్ను ఎట్లా అంటే ఒక జీఎం ఎట్లయితే తీసుకెళ్తారో దేవాలయంలోకి నన్ను దివ్యంలాగా తీసుకెళ్ళి లోపల నాకు పూజ చేసి అప్పుడు షూటింగ్ తీసుకెళ్ళి వాళ్ళే అయ్యగారులందరూ వచ్చేసి నన్ను షూటింగ్ తీసుకెళ్ళి, అంటే అది నాకు పూర్వజన్మ సుకృతము, దేవుడిచ్చిన వరము. నేను రామానుజుని కుదరడం ఏంటి, ఆ రామానుజ స్టాచ్యూ ప్రధానమంత్రి ఓపెన్ చేసిన తర్వాత లక్షల మంది అక్కడికి వచ్చి చాలా మంది సెల్ఫీలు తీసి నాకు పంపించారు. ఏమన్నా నువ్వు ఈ రామానుజులది సేమ్ ఉంది, నీ ఫోటోలో పెట్టిరా చాలా మంది అన్నారు. అది అదృష్టం కలిసి వచ్చింది. అలాగా నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం. మా సత్యంగౌడ్ గారు స్పందించారు. మా మన్మధరావు గారు, ఇప్పుడు మా ముఖ్య అతిథి శంకర్ గారు, ముందు నిర్మల గారు స్పందించారు. జయ శ్రీమన్నారాయణ, జయ హో రామానుజ. ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారండి. త్రిమూర్తులు అంటే లయన్ సాయి వెంకట్ గారు, మా అధ్యక్షులు ఆకాంక్ష వేణుమాధవ్ గారు, తర్వాత మాచవరం వెంకటేశ్వర గారు. అంటే మొత్తం డబ్బులన్నీ మీ దగ్గర దాస్తున్నారండి. కుబేరుడు లాగా వెంకటేశ్వర స్వామి కుబేరుడు అన్నట్టు మొత్తం డబ్బు, ధనము, భూమి ఏది లేదు మీ దగ్గర. చెప్పండి, ఒకరు అన్నదాత, ఒకరు భూమి దాత, ఒకరు డబ్బు దాత. దాచి పంచుతున్నారు, దాచి అందరికీ పంచుతున్నారండి. ఎల్ఐ వాళ్ళకి హ్యాపీ కంగ్రాచులేషన్స్. మీ కోరికలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి త్వరలో నెరవేర్చాలని, మీరు పిల్ల పాపలు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అమ్మ. నిర్మల గారు చాలా సోషల్ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీలో ఉంటారు. ఏ రోజు ఫోన్ చేసినా ఆమె ఏదో యాక్టివిటీలో ఉంటుంటారు. గ్రేట్ అండి. ఈ టైంలో ఇంత ఎనర్జెటిక్గా ఉండడం యు ఆర్ రియల్లీ గ్రేట్. సో ఇప్పుడు మా అపోవా ప్రెసిడెంట్ అండ్ గ్రేట్, ఆయన సర్వీస్ కానీ నాకు చక్రపాణి గారు సార్ గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడే ఎన్నో వందల ఎకరాల స్థలాన్ని ఆయన ఇవ్వడం వేరే కంపెనీస్కి. సో వారు అనుకోకుండా ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. మా ఆహ్వానం మన్నించి ఇచ్చేసారు చీఫ్ గెస్ట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సాయి స్వర్ణ విహార్ ఎలైట్ విల్లాకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా సాయి వెంకట్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సాయి వెంకట్ గారు, వేణుమాధవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మన్మధరావు గారు, అర్జున్ గారు, మా చార్టెడ్ అకౌంటెంట్, నేను రాష్ట్ర ఓపా స్టేట్ ప్రెసిడెంట్ అయితే మా చార్టెడ్ అకౌంటెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు,
అదేవిధంగా మిగతా వేదికలు ఉన్నటువంటి పెద్దలు ఇచ్చేసినట్టు అందరికీ నమస్కారం. మరి నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి నాకు ఇక్కడ ఈ ప్రాంతం సంగతి పరిపూర్ణంగా నాకు తెలుసు. ఇది ఒక పుణ్యభూమి. ఈ యొక్క మనం కూర్చున్నటువంటి స్థలము ఒక పుణ్యభూమి. ఎందుకంటే ఇక్కడే రాముల వారు సీతమ్మ వారు వచ్చి ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఇక్కడే దగ్గరే. మీరందరూ వెళ్ళేటప్పుడు అక్కడ దర్శించుకొని వెళ్ళండి. ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి రామేశ్వరం అని. రాముల వారు సీతమ్మ వారు వచ్చి అక్కడ తిరిగి ప్రతిష్ఠించినటువంటి లింగం అనేటువంటి ప్రతీతి. చాలా మంది దూరం నుంచి కర్ణాటక నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తారు. కాబట్టి ఒక మంచి స్థలాన్ని ఎన్నుకున్నందుకు మరి సాయి వెంకట్ గారిని నేను అభినందిస్తున్నా. ఈ ఏరియాలో నేను 30 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ వేణుమాధవ్ గారు అన్నట్టు భూమిని నమ్ముకోమంటే మేము వైశ్యులం కాబట్టి వ్యాపారం నమ్ముకున్నాం. మాకున్నటువంటి భూముల నమ్ముకొని వ్యాపారంలో పెట్టాం. మరి వీళ్ళేమో మా దగ్గర కొనుక్కున్నటువంటి భూములతో ఎక్కడికో వెళ్ళిపోయారు. మేము ఉన్నటువంటి భూమి శాతనగర్లోనే ప్రాపర్లో 100 ఎకరాలు ఉంది మా యొక్క వెంచర్ అందరికి కలిపి మా పార్ట్నర్స్కి. మేము ₹1,00,000 తీసుకుంటే 10 లక్షలు అడిగితే 10 టైమ్స్ అయింది కదా అని 10 lakhs కమ్మాము. సిఎస్కే అని చెప్పేసి చిమలా సురేష్ కుమార్ అని పత్తరగట్టిలో బట్టల వ్యాపారం ఆయన వచ్చి ఇక్కడ 100 acres మా దగ్గర తీసుకున్నారు. తీసుకొని ఆయన 11 లక్షలకి విల్లా అమ్మారు. 11 లక్షలకి 300 గజాల జగ విల్లా అమ్మారు. ఎందుకంటే 10 లక్షలకే మేము సలహా ఇచ్చాం కాబట్టి. ఆయన ఒప్పందం ఏంటి అంటే మేము అమ్మినప్పుడు వారు 5 సంవత్సరాల తర్వాత ఇస్తారు. అమౌంట్ ఇప్పుడే తీసుకుంటారు. 11 లక్షలు ఇప్పుడే తీసుకుంటారు. దాన్ని 5 సంవత్సరాల తర్వాత ఆ విల్లా ఇస్తారు. ఆ 11 లక్షలతో దాదాపుగా మళ్ళీ ఒక 500 ఎకరాలు సరౌండింగ్లో కొన్నాడు ఆయన ఈ డబ్బులతో. కొని అందులో 100 కోట్లు సంపాదించి మళ్ళీ వాళ్ళకి ఆ ఇల్లు కూడా సరిగ్గా కన్స్ట్రక్షన్ కూడా చేసేవారు. ఎందుకంటే ఇప్పుడు పద్మ గారు చెప్పాను కదా, మీరు 2 కోట్లు సంపాదిస్తే ఆమె కూడా 2 కోట్లు పద్మ సంపాదించింది అన్న. అంటే ఈ రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుందంటే మొదట ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి తెలుసు, ఎవరికి అమ్మారో తెలుసు. ఇప్పుడు పద్మ గారు ఇక్కడ ఉండి 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఉంటే వారికి ఎవరికి అమ్మారో తెలుసు. మళ్ళీ ఈ రేట్ ఎంత పెరిగిందో ఈమె తెలుసు, కానీ అక్కడ వ్యక్తులకు తెలియదు. వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు ఈమె ద్వారా కన్సల్ట్ అయితే మళ్ళీ ఈమె రీసేల్ చేస్తే అట్లా సిఎస్కేలో 11 లక్షలకు అమ్మింది ఈరోజు 50 లక్షలకి రీసేల్ చేస్తూ 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 అందరూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాలేదు, కానీ దాని వాల్యూ 50 లక్షలకు వెళ్ళిపోయింది. 50 లక్షలకి మళ్ళా ఆ 11 లక్షలు 15 అమ్మారు, 20 అమ్మారు, 25 అమ్మారు. ఇప్పుడు ఇంకా కొన్ని కడుతున్నారు. దాన్ని మళ్ళా శిల్పా మోహన్ రెడ్డి గారు మన ఆళ్ళగడ్డ వారు టేకప్ చేశారు. ఇప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సంపూర్ణంగా. ఈ ఏరియాలో చాలా అంటే 5 సంవత్సరాల క్రితం మేము 30 లక్షలకి ఎకరం అమ్మాను, 12 ఎకరాలు. ఇప్పుడు 3 కోట్లు అయింది 5 సంవత్సరాలు, 3 crores అయింది. దాన్ని నేను హైదరాబాద్లో వ్యాపారంలో పెట్టాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మేము వ్యాపారస్తులు కాబట్టి మా దృష్టి ఎప్పుడు కూడా వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు వేణుమాధవ్ అని చెప్పిన తర్వాత అంతకుముందు కూడా మేము అమ్మిన తర్వాత ఈ రేటు పెరుగుతుంటే ఒక ఆలోచన వచ్చింది. శోభన్ బాబు గారు మీ అందరికీ తెలుసు, సన్నాయక్ గారు. వారు తన జీవితంలో ఏ ఒక్క రూపాయి కూడా వేరే దానికి వెచ్చించలేరు. ప్రతి పైసా సంపాదించిన పైసలంతా కూడా భూమి కొంటుపోయాడు. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి ఇప్పుడు శోభన్ బాబు గారు కొడుకు. అదేవిధంగా మనకి విజయ నిర్మల గారు హైదరాబాద్లో ఆమె సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా డబ్బు భూమిలో పెట్టింది. ఇప్పుడు వేల కోట్లకు అధిపతులు మహేష్ బాబు, నరేష్ గారు. ఆమె సొంత కొడుకు కాకుండా ఇద్దరికి ఆమె డివైడ్ చేశారు. నానక్రామగూడలో ప్రైమ్ లొకేషన్లో కొన్ని 100 ఎకరాలు ఇప్పుడు ఆమె విజయ నిర్మల గారు వీళ్ళకి అప్పచెప్పారు, కొన్ని వేల కోట్ల రూపాయలు. మురళీమోహన్ గారు మనకు తెలుసు, వారు కూడా ప్రతి సంపాదించినటువంటి ప్రతి రూపాయిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు. కాబట్టి దాన్ని ఎంతో రకాలుగా వాళ్ళు ఎదిగారు. ఇప్పుడు మేము బాధపడుతున్నాం. మా చేతిలో ఉన్నటువంటి భూమిని మేము వేరే వాళ్ళకి అప్పచెప్పాము, వాళ్ళేమో వేరే కొట్టు పోయారు. మేము వ్యాపారంలో ఇప్పుడు తెలుసు కదా, వ్యాపారంలో ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, కొంత పరిమితి, లాభాలకి పరిమితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఏరియాలో వారు మీకు ఈ సరౌండింగ్లో శారదా సరౌండింగ్లో ఎటు 15 కిలోమీటర్ల దూరంలో అందరూ వెంచర్స్ చేశారు. దాదాపుగా బిల్డింగ్ బ్లాక్స్ కానీ సువర్ణ భూమి వాళ్ళు అందరూ వెంచర్ చేశారు. ఇప్పుడు మీరు ఆ వెంచర్లోకి వెళితే ఆ వెంచర్లలో అన్నింటిలో తుమ్మ చెట్టు తప్పిస్తే మీకు ఏమి కనబడవు, రోడ్లు కూడా కనబడవు, పాతినటువంటి రాళ్ళు కూడా కనబడవు, ఏమి కనబడవు ఈ 15 కిలోమీటర్ల దగ్గర. కానీ మొట్టమొదటిగా సాయి వెంకట్ గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఏదో ప్లాట్లన్నీ ఇక్కడ నుంచి బయటపడాలనేటువంటి ఆలోచన లేకుండా ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి, అదేవిధంగా ఇప్పుడు మళ్ళా ఆ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒక దేవాలయం. చాలా మంది ఏమనుకుంటారంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్లాట్ వాల్యూ పెరుగుతుంది, ఇది కూడా అమ్ముకొని ఇక్కడ నుంచి బయటపడదాం అనుకుంటారు. కానీ సాయి వెంకట్ గారు మళ్ళీ ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో
ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల సరౌండింగ్లో 10 కోట్లకి ఎక్కడ బిల్ల మనకి తక్కువ దొరుకుతుంది హైదరాబాద్లో. అటువంటిది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 నిమిషాల సమయంలో ఇక్కడ మనకు ఒక 50 లక్షలు ఒక బిల్లా దొరుకుతుందంటే ఇది కూడా ఇప్పుడు 5 కోట్ల 6 కోట్ల అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి RRR అనేది ఒకటి షాద్నగర్ తర్వాత ఒకటి RRR అనేది వస్తుంది. ఈ RRR అనేది రాయకల్లో వస్తుందా బాండ్నగర్లో వస్తుందా ఈ సరౌండింగ్లో వస్తే అప్పుడు ఇది మనకి 50 లక్షలు 5 కోట్ల అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్లాట్ అంటేనేమో మనకి ఉందా లేదా ఎవరైనా కబ్జా చేశారనేటువంటి ఆలోచన. కన్స్ట్రక్షన్ అయిపోతుంది కాబట్టి హైవేకి కూతబెట్టి దూరంలో ఉంది. మనకి ఏదైనా రావాలనుకుంటే కూడా హైదరాబాద్ నుంచి రావాలన్నా ఒక 45-50 నిమిషాల్లో ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఈ స్థలం ఉంది కాబట్టి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఒక అద్భుతమైనటువంటి భగవంతుడు వెలిసినటువంటి స్థలంలో రామలింగేశ్వరుడు వెలిసినటువంటి స్థలంలో ఈ యొక్క ఏర్పాటు చేయడం, దానికి మరి సినిమా నిర్మాతలు కూడా ముందుకు వచ్చి వారు మొదలు కొనడం. మనందరికీ తెలుసు సినిమా నిర్మాతలు వచ్చారు అంటే వాళ్ళ దాంట్లో ఎవరైనా వాళ్ళు చెప్పినటువంటి యాక్టర్ కానీ ఎవరైనా ఉంటే ఈ స్థలానికి కొద్దిగా వెంబడే మనకి ఆ రేట్ అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి సాయి వెంకట్ గారు ఒక మంచి ఆలోచనతో ఒక ఆధ్యాత్మిక భావంతో నేను కూడా చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సంఘం అంటే RSSలో ఒక 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను. కాబట్టి నేను కూడా నా జీవితంలో ఎక్కువ కూడా సంపాదన అనేటువంటి మార్గం కాకుండా ఎక్కువగా సర్వీస్ యాక్టివిటీలు మేము చేస్తున్నాం. ఈ జిల్లాలో కూడా మేము ఎడ్యుకేషన్ ట్రస్ట్ చేసి ఒక 3 కోట్ల రూపాయలు ఇప్పటివరకు బీద పిల్లలు చదివిస్తున్నాం ఇంజనీరింగ్ మెడిసిన్లో. మళ్ళీ అతి త్వరలోనే మా చంద్రబాబు గారు మేమందరం కలిసి హైదరాబాద్లో ఒక IAS అకాడమీ పెట్టి బీద విద్యార్థులని తెలంగాణ ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీద విద్యార్థులని IAS అకాడమీతో ఈ రకంగా కొన్ని సర్వీస్ యాక్టివిటీలో ఉన్నాం. మరి వారు కూడా సాయి వెంకట్ గారు కూడా నేను కూడా లయన్ మరి 30 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో ఉన్నాను. పదవులు ఒక ప్రెసిడెంట్గా చేసి అక్కడి వరకు ఆగాను. ఎందుకంటే గవర్నర్ అనేటువంటి ఆలోచన వస్తే ₹1,00,000 ఖర్చు పెట్టాలి, కొన్ని దురలవాట్లు కూడా అవి దూరంగా ఉంటాం కాబట్టి మేము కొద్దిగా అందులో పైకి వెళ్ళలేదు. కాబట్టి సాయి వెంకట్ గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఒక మంచి స్థలంలో దీన్ని మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు. మరి ఒక దేవాలయం కట్టి వాళ్ళందరికీ తెలుసు చిన్నజీర స్వామి గారు మొన్ననే సమతామూర్తి అయితే మరి వారు కూడా ఆ యొక్క అవకాశం రామానుజుల వారి యొక్క అవతారాన్ని వారు వేయడం అనేది ఒక మంచి ఆలోచన. సమాజంలో సామాజిక సమరసత నెలకొల్పినటువంటి ఆ మహానుభావుడు రామానుజుడు. మనందరికీ తెలుసు శంకరాచార్యుడు ఎలాగైతే చందాలుడు ముందు వస్తే పక్కన జరిగిన శిష్యులు అంటే ఆ చందాలుడిని నన్ను జరగమంటావా నా ఆత్మ జరగమంటావా అంటే అప్పుడు ఆ శంకరాచార్యుడే కళ్ళు తెరిచి ఆయన శాస్త్రానికి నమస్కారం తెలుసు. అదేవిధంగా రామానుజ వారు 1000 సంవత్సరాల క్రితం జన్మించినప్పుడు మరి అంటరానితనం అనేది చాలా వికృతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్వయాన భగవత్ స్వరూపమైనటువంటి రామానుజుడే హరిజనుల ఇంట్లోకి వెళ్ళి హరిజనులని తన భుజాల మీద ఎత్తుకొని హరిజనులతో పాటు మమేకమైపోయి అంటరానితనం అనేది మన యొక్క హిందూ ధర్మంలో లేదని ఒక గొప్ప చరిత్ర చాటినటువంటి రామానుజ యొక్క వేషం వేయడం అనేది కూడా ఆయన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మరి దానికి సహకరించినటువంటి నిర్మాతలు కానీ ఎవరైనా కానీ ఈరోజు RRR సినిమాను ఇంకేదో సినిమాను అంటే పరిగెత్తి వేల రూపాయలు పెడతారు. కానీ ఇటువంటి సామాజికమైనటువంటి విషయాలు మొన్ననే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది. ఇక్కడ ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉంటే దయచేసి ఆ కాశ్మీర్ ఫైల్స్ చూడండి. ఎందుకంటే నిజంగా దేశంలో జరిగినటువంటి మన యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద జరిగినటువంటి అకృత్యాలని కళ్ళకు కట్టినట్టుగా తీసినటువంటి చూస్తున్నాం మనం. ఆ సినిమా చూసినటువంటి వాళ్ళు ఎట్లా రోగంతో బయటకు వస్తున్నారో కాశ్మీర్ ఫైల్స్ చూస్తే మరి అటువంటి సినిమాలకు ఈరోజు ఆదరణ లేదు. మరి అదేవిధంగా RRR అనే సినిమా అంటే అది ఏంటి మనకు అర్థం కాదు. కానీ ఆ సినిమా యాక్టర్ల పేరు మీద మనం వేల మీదుగా మనం లక్షల కోట్ల రూపాయలు మన యొక్క డబ్బులు వెచ్చిస్తున్నాం. కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి సినిమా కానీ రామానుజం అనేటువంటి సినిమాని కానీ చూస్తే వాళ్ళ జీవితంలో ఏం త్యాగం చేశారు మన దేశం గురించి ధర్మం గురించి వాళ్ళ జీవితంలో ఎలా త్యాగం చేశారనేటువంటి విషయాలు మనకు తెలుస్తుంది. మనం కానీ మన పిల్లలకు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అటువంటి ఒక మంచి భావన ఉన్నటువంటి సాయి వెంకట్ గారు మా శాస్త్ర ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక మంచి వెంచర్ ఏర్పాటు చేసి మీ అందరికీ ఒక మంచి యొక్క ఆలోచన విధానాన్ని ఈ యొక్క వాతావరణం కూడా చాలా మంచి వాతావరణం. మీ అందరికీ తెలుసు ఇది హైయెస్ట్ ప్లేస్ దేశంలో, ఇది షాద్నగర్ అనేటువంటి ప్లేస్ హైయెస్ట్ ప్లేస్. అందుకని ఇక్కడ NRSA నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఇక్కడే అన్నారంలో ఉంటుంది. ప్రపంచం అంతా కూడా శాటిలైట్ ఇక్కడ నుంచే మనకి టోటల్ వరల్డ్ శాటిలైట్ ఏదైతే ఉందో ప్రపంచం అమెరికాకు ఉన్న శాటిలైట్ ఏదైతే ఉందో మనకి NRSA నుంచి కూడా ఈ శాటిలైట్ ఉంటుంది. షాద్నగర్ అనేది హైయెస్ట్ ప్లేస్. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్ర నుంచి కానీ బీహార్ నుంచి కానీ దేశంలో కానీ విదేశం నుంచి ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ ప్రాంతాన్ని మాత్రం వదలరు, ఈ ప్రాంతాన్ని వదిలి మాత్రం వెళ్ళరు. తన యొక్క జీవితంలో ఇక్కడికి వస్తే
శవంగా మాత్రమే వెళ్తారు ఇంకొక స్థలం నుంచి, చనిపోయిన తర్వాతనే వెళ్తారు ఇక్కడ నుంచి. అంతటి పవిత్రమైనటువంటి స్థలం షాద్ నగర్. అటువంటి షాద్ నగర్ స్థలాన్ని ఎన్నుకున్నందుకు వారిని సాయి వెంకట్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇందులో తీసుకుపోయేటువంటి అందరికీ కూడా అద్భుతమైనటువంటి మీకు ఫ్యూచర్ ఉంటుంది ఈ యొక్క ఎలైట్లో తీసుకునేటువంటి వాళ్ళందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. చాలా ఎంత గొప్ప విషయాలు, నాకు కూడా తెలియని విషయాలు చాలా విషయాలు చెప్పారు. షాద్ నగర్ ప్రత్యేకత చెప్తుంటే నిజమే. నేను చాలా హైవేస్లో నేను యాదగిరిగుట్టలో కొన్నాను, తర్వాత షాద్ నగర్లోనే కొన్నాను భూములని. చాలామంది నన్ను వచ్చి బాంబే హైవే చాలా డెవలప్ అయింది అక్కడ కొనమని, కొంత శ్రీశైలం హైవే, ఇలా రకరకాల కొందరు వేరే హైవేలో కొనమంటే షాద్ నగర్కి అడాప్ట్ అయ్యాను కంప్లీట్గా. ఇక్కడే కొంటున్నాను భూములు, ఏది కొన్నా సరే ఇక్కడే. ఎందుకు అంటే ఒక దగ్గర నాకు కూడా ఎందుకో వైబ్రేషన్ సార్ చెప్పడం తెలియదు, కానీ నాకు ఇక్కడే ఇష్టం. చాలా వేరే హైవేలో చాలా మంది కొనమని నా దగ్గరకు వస్తారు, కానీ నాకు ఎక్కడ కొనండి ఇక్కడ. ఇప్పుడు పక్కన ల్యాండ్ కూడా నేనే కొంటున్నా, అప్పుడు వెనక ల్యాండ్ కూడా మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడే ఉంటాం, అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ వచ్చి అలవాటైనాక సార్ చెప్పినట్టు ఈ యొక్క దేవస్థానం పుణ్యక్షేత్రంతో మరి నేను దానికి అట్రాక్ట్ అయ్యానో తెలియదు, కానీ దేవుడి వల్ల ఇక్కడే భూములు కొంటున్నాను. ఇక్కడ కొన్న వాళ్ళందరూ కూడా డెవలప్ అయ్యేలాగా నేను ప్లాన్ చేశాను సార్. ఎన్ఆర్ఎస్ఏ వరల్డ్ అంతా శాటిలైట్, అంటే ఎన్ఆర్ఎస్ఏ అని తెలుసు కానీ ప్రపంచం ఇక్కడ నుంచి శాటిలైట్ వెళ్తుందనే సంగతి మీ ద్వారా తెలిసింది. గ్రేట్ అండి సార్, ఈరోజు ఎన్నో కొత్త విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మరి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎలైట్ వ్యాలీ అంతా చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కింద లేఅవుట్ కూడా మొత్తం లేఅవుట్ కూడా కింద పెట్టాను. డౌట్స్ అడిగినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదలైతే మనం లంచ్ చేద్దాం. లంచ్ తర్వాత మళ్ళీ మీటింగ్ కానీ ఇది కానీ ఏమైనా డౌట్ ఉన్నా లంచ్ అయిన తర్వాత ఇంకా టైం లేట్ అయింది. ఇప్పుడు మన అతిథులంతా కలిసి ముఖ్య అతిథికి సత్కరించవలసిందిగా. సో భోజనానికి ఇక్కడ స్నాక్స్ ఇక్కడ ఏర్పాటు చేయండి, భోజనానికి ఇంత ఏర్పాటు చేయండి. స్నాక్స్ అన్ని ఇక్కడ అన్ని తెప్పించేయండి. మా స్నేహానికి ఒక చిహ్నం మా వేలువాదు వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. నా కంపెనీ సిఏగా ఈరోజు సక్సెస్ కూడా కారణము నన్ను ఏ దారిలో వెళ్తే కరెక్ట్గా అని చెప్పి నాకు టెన్షన్ లేకుండా. వ్యాపారం చేసినప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది, దాన్ని ఏ విధంగా కరెక్ట్గా అకౌంటబిలిటీ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కట్టాలి, ఈ ట్యాక్స్లను ఎట్లా కట్టాలి అంటే తప్పించుకున్నాను. ఎందుకంటే ఎలా కట్టాలి కరెక్ట్గా. డబ్బు సంపాదించిన గొప్ప కాదు, వ్యాపార రంగంలో డబ్బుని కరెక్ట్ వేలో ట్యాక్సెస్ ఎట్లా కట్టాలి ఏంటి. నేను 20 సంవత్సరాల నుంచి మనం అంటే డబ్బు సంపాదించడం గొప్ప కాదు, దాన్ని కరెక్ట్ వేలో ఎలా ఎప్పటికప్పుడు ట్యాక్స్లు ఎట్లా కట్టాలి. నాకు టెన్షన్ పెట్టకుండా సార్ అయితే మొత్తం ఆయనే టెన్షన్ మీద వేసుకొని సార్ సిఏ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు ఆయన గతంలో. సిఏ టోటల్ సిఏలంటేనే డేంజర్, అస్మంటి సిఏ అసోసియేషన్కే స్టేట్ ప్రెసిడెంట్, అపోవాకి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, అపోవా ఇంతకుముందు ప్రెసిడెంట్ అనుకుంటాను, హైదరాబాద్ ప్రెసిడెంట్.
అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నేనంటే ఆయనకు చాలా ప్రేమ, నేనంటే చాలా ఇష్టం, అంతే. ఇంక అంతకన్నా మించింది లేదు. ఆయన్ని సత్కరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా చెన్నై నుంచి సురేష్ గారు వచ్చారు. ఆయన అంటే మా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్, వేరే వర్క్లో వచ్చినా కూడా నా ఉమానమ్మ నుంచి వచ్చారు. సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రండి సార్. మురళి గారు కూడా రావాలి. మీరు వార్డెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయ్, సో వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి వస్తే ఇంట్రడ్యూస్ చేస్తాను. రండి సార్. మా మీద ప్రేమతో సత్య గారు థ్యాంక్ యూ సార్. రండి సార్ ప్లీజ్. సత్య ఫ్యామిలీ మెంబర్స్ జస్ట్ ఫోటో పర్పస్. థ్యాంక్ యూ. మనం ఢిల్లీలో కలిసినట్టు కదా, ఢిల్లీలో కలిసింది ఇదే కదా. ఢిల్లీలో అప్పుడు వచ్చినప్పుడు కలిసి థ్యాంక్ యూ సార్. స్వామి గారు ఎక్కడ ఉన్నారు? స్వామి గారు రండి సార్. స్వామి గారు మేడం రావాలి. సుగంధ వ్యాలీ స్టార్ట్ చేసినప్పుడు నేను సుగంధ వ్యాలీ ప్రారంభిస్తాను. అమ్మ రండి. మొదటి ఈరోజు మోహన్ బండ పట్ల ఎట్లయితే మొదటి ప్రొడ్యూసరు అమ్మ మొదటి నిర్మాతలను మొదటి మా కస్టమర్ ఎట్లను సుగంధ వ్యాలీకి ఫస్ట్ బుకింగ్ వాళ్ళు ఫస్ట్ ఇల్లు బుకింగ్ చేసినప్పుడు ఏమి లేదు. ఆ టైంలో మీ సెంటిమెంట్ అమ్మ మీ చెయ్యటువంటిది అన్ని ఇల్లు రెడీ చేయండి. అదొకంటే ఏమీ లేదు, గడ్డి కూడా లేదు, అంటే గట్టి పులిచారు. అటువంటి టైంలో వీళ్ళు బుక్ చేశారు. అండ్ వారి కస్టమర్స్ నాగశ్రీ గారు కూడా వచ్చారు. బావగారు, స్వామి గారు, బావగారు నా కాదు, రండి సార్ ఒకసారి రండి. మా కస్టమర్స్ సో నాగశ్రీ గారు, మూర్తి గారు రండి. అందుకే మా కస్టమరే కాదు, సుగంధ వ్యాలీకి ఫస్ట్ బుకింగ్ చేసి ఆ రోజు నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి స్వామి గారు. స్వామి గారి విజయం వెనుక మేడంకి అంతా కంప్లీట్గా మొత్తం చక్రం తిప్పే రమ్మని మా కస్టమర్ అండి మూర్తి గారు, నాగశ్రీ గారు.
నేను ఏదో కాదు ఇప్పుడు సినీ హీరో కూడా అంటున్నాను అది గ్రేట్ అండి. జయహో రామానుజ గారు వస్తున్నారు, మీరు కూడా పార్టీ చేయండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవప్ప ట్రెజరర్ గారిని సత్కరించవచ్చు. బద్రీనాథ్ గారు హెచ్ఎండిఏ ఆఫీసర్ ఐటీ సెల్, వారు ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ వారికి సత్కరించాల్సిందిగా అవప్ప ప్రెసిడెంట్ గారిని శ్రీనివాస్ రెడ్డి స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి.